రానున్న బోనాల జాతరను పురస్కరించుకొని కంటర్మెంట్ 3వ వార్డ్ బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయంలో ఆలయ రవికాంత్ సారథ్యంలో సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. 3వ వార్డు ప్రాంతానికి చెందిన ప్రజలతో పాటు ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే నెల జూలై 27, 28 తేదీల్లో దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర కొనసాగనుంది. ఈ సందర్భంగా బాలరాయ్ ప్రాంతానికి చెందిన ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు దేవాదాయ శాఖ అధికారులు స్వీకరించారు. దేవాలయ పెయింటింగ్ పనులు నిర్వహించాలని నిర్ణయించారు. బోనాల జాతరలో గుమ్మడికాయలు కొట్టేవారికి బోనం తీసేవారు కొత్తవారిగా అవకాశం కల్పించాలని బోనాల జాతరలో గుమ్మడికాయలు కొట్టేవారికి బోనం తీసేవారికి కొత్తవారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని ఈవో ఆమోదించారు. కొత్తవారి చేత కార్యక్రమాలు నిర్వహించేందుకు తీర్మానించారు. సమావేశంలో జీవి రమేష్, వినోద్ కుమార్, రాము, కృష్ణారాం, శ్రీనివాసులు, రవికుమార్, సత్యనారాయణ, భాగ్యమ్మ, అనురాధ, లతా, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. భక్తుల ద్వారా విరాళాలను సేకరించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో రవికుమార్ తెలిపారు. గతంలో మాదిరిగానే బోనాల జాతరను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడు మన గుడికి వాచ్మెన్ లేకపోతే ప్రాబ్లం అయిందని టెంపరీగా ఆయన పెట్టుకున్నాం. ఇంటికి చేసి ఒక 7,000, 8,000 మాట్లాడలేదు జీతం అనేది డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇంకా పిల్లలు భార్యాభర్తలు పడుకోవడానికి 2 రూములు లేకపోతే వాళ్ళు ఇలా ఉంటారు చెప్పండి. మనం 10,000 సపోర్ట్ అయిపోతాయి కదా, మనం కూడా 10,000 రూపాయలు సపోర్ట్ అయిపోతాయి.